హౌస్ యొక్క డీటెయిల్స్ లో భాగంగా హౌస్ ముందర ఉన్న రోడ్ అనేది క్లియర్ గా కవర్ చేస్తున్నాము. 25 ఫీట్ రోడ్ క్లియర్ గా కవర్ చేస్తున్నాము. అండ్ హౌస్ సరౌండింగ్ లో చూసుకున్నట్లయితే ఫుల్ గా హౌసెస్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. చాలా మంది లివింగ్ ఉంటున్నారండి. ఏరియా వచ్చేసి మేడిపల్లిలో ఉంటుంది. ఇది వచ్చేసి మనకి వరంగల్ హైవే నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఈ హౌస్ నియర్ బై చూసుకున్నట్లయితే 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో సేజ్ ఇంటర్నేషనల్ స్కూల్ అండ్ నిహాక్ ఇంటర్నేషనల్ స్కూల్, నల్లమల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ నియర్ బై చూసుకుంటే మనకి హాస్పిటల్స్, మెడికల్ షాప్స్ అన్నింటికి దగ్గరలో ఉంటుంది. హౌస్ యొక్క ఎలివేషన్ కవర్ చేయడం జరుగుతుంది. నీట్ గా ఎలివేషన్ రావడం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్ లో 2 బిహెచ్కే ప్రొవైడ్ చేస్తారు అండ్ ఫస్ట్ ఫ్లోర్ లో 2 బిహెచ్కే ప్రొవైడ్ చేస్తారు. హౌస్ కి సంబంధించిన ర్యాంప్ ఏరియా ఎలివేషన్ అంతా క్లియర్ గా కవర్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పార్కింగ్ ఏరియా క్లియర్ గా చూపిస్తున్నాను. పార్కింగ్ ఏరియా అనేది చాలా స్పేసెస్ గా రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ డోర్ అండ్ మెయిన్ డోర్ సంబంధించినటువంటి చౌకట్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. 100% వుడ్ తోటి చేయించారు. అండ్ మెయిన్ డోర్ దగ్గర ఉన్నటువంటి టైల్స్ ఎలివేషన్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. అండ్ పార్కింగ్ ఏరియాలో ఉన్న సీలింగ్ వర్క్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. ఫాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. ఈ హౌస్ అన్నది 100% వాస్తు మెయింటైన్ చేస్తూ కన్స్ట్రక్ట్ చేశారు అండ్ సెట్ బ్యాక్స్ వదిలి కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి సెట్ బ్యాక్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. ఇటువైపు ఉన్నటువంటి స్టెప్స్ కవర్ చేస్తున్నామండి. స్టెప్స్ పైన ఉన్నటువంటి ఫ్లోరింగ్ వచ్చేసి గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ వేశారు. పార్కింగ్ ఏరియాలో వచ్చేసి మనకి తాండూరు బండలతోటి ఫ్లోరింగ్ వేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి సెట్ బ్యాక్ ఏరియా అనేది క్లియర్ గా కవర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మనకి సౌత్ వైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా. ఏదైతే వాష్ ఏరియా ఉందో వాష్ ఏరియాలో ఉన్నటువంటి వాల్ కి వచ్చేసి టైల్స్ స్టిక్ చేయడం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న 2 బిహెచ్కే కి సంబంధించిన మెయిన్ డోర్ చౌకట్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. 100% వుడ్ తోటి, టేక్ వుడ్ తోటి చేయించారు. అండ్ హాల్ ఏరియా అనేది క్లియర్ గా కవర్ చేస్తున్నాను. హాల్ ఏరియా చూసుకున్నట్లయితే చాలా విశాలంగా రావడం జరిగింది. హాల్లో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. ఫాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. అండ్ ఇక్కడ వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేశారు. విండోస్ అన్ని క్లియర్ గా కవర్ చేస్తున్నాను. పెద్ద సైజ్ గా ఉన్నటువంటి విండోస్ అన్ని నీట్ గా కవర్ చేసి చూపించడం జరుగుతుంది. మెయిన్ డోర్ అన్నది బ్యాక్ సైడ్ నుంచి మరొకసారి కవర్ చేస్తున్నాను. హాల్లో ఉన్నటువంటి ఫ్లోరింగ్ వచ్చేసి కంప్లీట్ గా గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి వాష్ బేసిన్ ఏరియా క్లియర్ గా చూపిస్తున్నాను. వాష్ బేసిన్ ఏరియా దగ్గర వచ్చేసి వాల్ కి టైల్స్ ఇచ్చేసారు. అండ్ కామన్ వాష్రూమ్ కవర్ చేస్తున్నాను. కామన్ వాష్రూమ్ చూసుకున్నట్లయితే స్పేసెస్ గా రావడం జరిగింది. వెస్టర్న్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు. యాంటిస్కిడ్ టైల్స్ తో ఫ్లోరింగ్ చేశారు. మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్ సంబంధించినటువంటి డోర్ చౌకట్ అంతా క్లియర్ గా చూపిస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్ అనేది చాలా స్పేసెస్ గా రావడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్న షెల్ఫ్లు కవర్ చేస్తున్నాను. సజ్జా కవర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్ గా కవర్ చేయడం జరుగుతుంది. ఫాల్ సీలింగ్ వర్క్ చేయించారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ ఫ్లోరింగ్ వచ్చేసి మనకి కంప్లీట్ గా గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ చేస్తారు. మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్న అటాచ్డ్ వాష్రూమ్ అనేది క్లియర్ గా కవర్ చేస్తున్నాను. వాష్రూమ్ చూసుకున్నట్లయితే మనకి స్పేసెస్ గా రావడం జరిగింది. వాల్కి వచ్చేసి టైల్స్ స్టిక్ చేశారు. వెస్టర్న్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు. ఆర్టిస్టిక్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ చేశారు. చిల్డ్రన్స్ బెడ్రూమ్ సంబంధించిన డోర్ చౌకట్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ సంబంధించిన డోర్ అనేది క్వాలిటీగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఫ్లోరింగ్ చూసుకున్నట్లయితే కంప్లీట్ గా గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ చేశారు. వెంటిలేషన్ ఇవ్వడానికి విండో ప్రొవైడ్ చేశారు. చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఉన్న షెల్ఫ్లన్నీ క్లియర్ గా కవర్ చేస్తున్నాను అండ్ సజ్జా కవర్ చేస్తున్నాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో లోరో ప్రొవైడ్ చేశారు అండ్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. ఆపోజిట్ లో ఉన్న టీవీ యూనిట్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. టీవీ యూనిట్ చూసుకున్నట్లయితే స్పేసెస్ రావడం జరిగింది. విత్ షెల్ఫ్లతోటి ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేస్తూ టీవీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారు. ఓపెన్ కిచెన్ కవర్ చేస్తున్నాను. ఓపెన్ కిచెన్ సంబంధించిన ఎంట్రన్స్ కవర్ చేస్తున్నాను. ఓపెన్ కిచెన్ చూసుకున్నట్లయితే విశాలంగా రావడం జరిగింది. ఓపెన్ కిచెన్ లో ఉన్న ప్లాట్ఫామ్ కవర్ చేస్తున్నాను. వాల్కి వచ్చేసి టైల్స్ స్టిక్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి పెద్ద సైజ్ గా అంటే స్పేసెస్ ఉన్నటువంటి షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు. విండో ప్రొవైడ్ చేశారు. ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి పూజా రూమ్ అనేది క్లియర్ గా కవర్ చేస్తున్నానండి. చిన్న సైజ్ గా విత్ గ్రానైట్ తోటి ఇక్కడ పూజా రూమ్ అనేది సెటప్ చేయడం జరిగింది. కిచెన్ లో ఉన్న సీలింగ్ ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. ఫాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. వాస్తు ప్రకారంగా ఈస్ట్ కు ఉన్నటువంటి డోర్ అనేది క్లియర్ గా కవర్ చేస్తున్నాను. ఈస్ట్ వైపు ఉన్నటువంటి డోర్ అనేది చాలా పెద్ద సైజ్ గా రావడం జరిగింది. అండ్ నీట్ గా ఉన్నటువంటి డోర్ అనేది పెట్టించడం జరిగింది. బ్యాక్ సైడ్ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. సెట్ బ్యాక్ ఏరియాలో వాల్ కి టైల్స్ స్టిక్ చేశారు అండ్ వాష్ ఏరియా ప్రొవైడ్ చేయడం జరిగింది. పెద్ద సైజ్ గా ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా వదలడం జరిగింది. హౌస్ కి ఇండివిజువల్ గా బోర్ వేయించారు. మంచి వాస్తు మెయింటైన్ చేస్తూ హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళేసి ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న 2 బిహెచ్కే కవర్ చేసి రేటు విషయం అనేది మరొకసారి ఎలివేషన్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న 2 బిహెచ్కే కవర్ చేసుకొని ఫస్ట్ ఫ్లోర్ కి రావడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న మెయిన్ ఎంట్రన్స్ అనేది వెస్ట్ కి రావడం జరిగింది. వెస్ట్ ఫేసింగ్ లో ఉన్న మెయిన్ ఎంట్రన్స్ డోర్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. 100% వుడ్ తోటి, టేక్ వుడ్ తోటి వర్క్ చేయించారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి టైల్ వర్క్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. స్టెప్స్ కవర్ చేస్తున్నాను. నీట్ గా వర్క్ చేయించడం జరిగింది.
ఈ హౌస్ అన్నది 100% వాస్తు మెయింటైన్ చేస్తూ కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న సెట్ బ్యాక్ ఏరియా. ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న మెయిన్ డోర్ చౌకట్ అంతా మరొకసారి క్లియర్ గా కవర్ చేస్తున్నాను. 100% వుడ్ తోటి చాలా నీట్ గా వర్క్ అనేది చేయించడం జరిగింది. హాల్ ఏరియా క్లియర్ గా కవర్ చేసి చూపిస్తున్నాను. హాల్ ఏరియా చూసుకున్నట్లయితే చాలా స్పేసెస్ రావడం జరిగింది. ఆపోజిట్ లో ఉన్న టీవీ యూనిట్ అంతా క్లియర్ గా జూమ్ చేసి చూపిస్తున్నాను. అండ్ హాల్లో వచ్చేసి సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. పాల్ సీలింగ్ వర్క్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. ఈ హౌస్ అన్నది వెంటిలేషన్ వచ్చే విధంగా డిజైన్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి విండోస్ అన్ని క్లియర్ గా కవర్ చేస్తున్నాను. హౌస్ యొక్క లొకేషన్ అనేది వరంగల్ హైవే నుంచి కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి వాష్ బేసిన్ పాయింట్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. వాష్ బేసిన్ పాయింట్ లో వచ్చేసి వాల్ కి టైల్ చెక్ చేశారు. మాస్టర్ బెడ్రూమ్ అన్నది క్లియర్ గా చూపించడం జరుగుతుంది. మాస్టర్ బెడ్రూమ్ సంబంధించిన డోర్ చౌకట్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే స్పేసెస్ రావడం జరిగింది. వెంటిలేషన్ దానికి విండో ప్రొవైడ్ చేశారు. ఆపోజిట్ లో ఉన్న షెల్ఫ్లు సజ్జా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. ఫాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్ కి అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. వాష్రూమ్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. వాష్రూమ్ లో చూసుకున్నట్లయితే వాల్ కి టైల్ చెక్ చేశారు. వెస్టర్న్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ యాంటిస్కిడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ చేశారు. వాటర్ ప్రూఫ్ డోర్ ఇవ్వడం జరిగింది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ సంబంధించిన డోర్ చౌకట్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. నీట్ గా ఉన్నటువంటి డోర్ అనేది ఇక్కడ పెట్టించడం జరిగింది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే చాలా స్పేసెస్ రావడం జరిగింది. అండ్ వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లన్నీ క్లియర్ గా కవర్ చేస్తున్నాను. సజ్జ కవర్ చేస్తున్నాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఉన్న లో రూప్ ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఉన్న సీలింగ్ వర్క్ అంతా నీట్ గా చూపించడం జరుగుతుంది. టీవీ యూనిట్ ఏరియా అనేది మరొకసారి కవర్ చేస్తున్నాను. చాలా పెద్ద సైజ్ గా మనకి నీట్ గా టీవీ యూనిట్ అనేది రావడం జరిగింది. అండ్ హాల్లో ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అనేది మరొకసారి క్లియర్ గా కవర్ చేస్తున్నాను. ఫాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి విండో అంతా క్లియర్ గా మరొకసారి కవర్ చేస్తున్నాను. కిచెన్ ఏరియా కవర్ చేసుకొని టెర్రస్ పైనకి వెళ్ళేసి లొకేషన్ అంతా చూపిస్తూ హౌస్ యొక్క రేట్ అనేది మరొకసారి రిపీట్ చేస్తాను. ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ ఉన్నటువంటి డైనింగ్ ఏరియా అవుతుంది. డైనింగ్ ఏరియాలో ఉన్నటువంటి షెల్ఫ్లు కవర్ చేస్తున్నాను. డైనింగ్ ఏరియాలో ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా క్లియర్ గా చూపించడం జరుగుతుంది. అండ్ ఇక్కడ వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేస్తారు. అండ్ వాస్తు మెయింటైన్ చేస్తూ ఈస్ట్ వైపు డోర్ ఇవ్వడం జరిగింది. కిచెన్ ఏరియా అనేది క్లియర్ గా కవర్ చేసి చూపిస్తున్నాను. కిచెన్ ఏరియా చూసుకున్నట్లయితే స్పేసెస్ రావడం జరిగింది. కిచెన్ ఏరియాలో ఉన్నటువంటి షెల్ఫ్లు ప్లాట్ఫామ్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. ఇక్కడ షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు. అండ్ పెద్ద సైజ్ గా మనకి షెల్ఫ్లు అనేది రావడం జరిగింది. కిచెన్ కి ఆనుకొని ఉన్నటువంటి పూజా రూమ్ అనేది క్లియర్ గా చూపిస్తున్నాను. పూజా యూనిట్ అనేది విత్ గ్రానైట్ తోటి ఇక్కడ సెటప్ చేయడం జరిగింది. ఈస్ట్ వైపు ఉన్నటువంటి డోర్ అనేది మరొకసారి చూపిస్తున్నాను. చాలా నీట్గా పెద్ద సైజుగా ఉన్నటువంటి డోర్ రావడం జరిగింది. అండ్ ఈస్ట్ వైపు వచ్చేసి మనకి సెట్ బ్యాక్ ఏరియా వదిలారు. సెట్ బ్యాక్ ఏరియాలో వచ్చేసి కామన్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. వాష్రూమ్ ముందు వచ్చేసి మనకి వాష్ ఏరియా రావడం జరిగింది. అండ్ వాష్ ఏరియాలో వాల్కి టైల్ చెక్ చేశారు. ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా అండి. ఇది వచ్చేసి మనకి నార్త్ వైపు అవుతుంది. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. టెర్రస్ పైనకి వెళ్ళేసి లొకేషన్ అంతా చూపిస్తూ హౌస్ యొక్క రేట్ అన్నది మరొకసారి రిపీట్ చేస్తాను. టెర్రస్ పైకి రావడం జరిగింది. టెర్రస్ పైనకి వచ్చేసి మేడిపల్లి సాయిప్రియ కాలనీ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. సరౌండింగ్ లో చూసుకున్నట్లయితే ఫుల్ గా హౌజెస్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. ఈ హౌస్ అన్నది 133 గజాల్లో కన్స్ట్రక్ట్ చేశారు. హౌస్ యొక్క రేట్ అన్నది 1,17,00,000 చెప్తున్నారు. ఈ ప్రైస్ అన్నది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. స్క్రీన్ పైన వస్తున్న బిల్లర్ నెంబర్ కాల్ చేసి హౌస్ అనేది విజిట్ చేసి హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.